hands. నేను మీ రోహిత్ని. ఇప్పుడు టైం కరెక్ట్ గా 5:30 అవుతుంది. ఇంత ఎర్లీ మార్నింగ్ ఇంత చల్లో నేను ఎక్కడికి వచ్చాను తెలుసా? సిటీ మొత్తంలో ఉండే 18+ కేఎస్ బేకర్ స్టోర్స్ లో ఉండే అద్భుతమైన కేకుల దగ్గర నుంచి పఫ్స్ వరకు ఆల్మోస్ట్ 350+ బేకరీ ఐటమ్స్ తయారు చేసే కేఎస్ బేకర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో ప్రెసెంట్ నేను ఉన్నాను. ఇక్కడ తయారయ్యే అన్ని బేకరీ ఐటమ్స్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా తయారైతాయో చూసి ఫ్రెష్ గా తయారైన కేక్స్ ని టేస్ట్ చేసే వరకు ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ క్లియర్ కట్ గా స్టేజెస్ లాగా మీకు చూపెట్టబోతున్నాను. సో లోపల ఆల్రెడీ మేకింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. జల్దీ వెళ్ళి తెలుసుకుందాం రండి ఎలా తయారైతాయి కేక్స్. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి లాస్ట్ వరకు చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కొట్టి వీడియో చూడండి. వన్స్ మనం ఫస్ట్ హైజీన్ సెక్షన్ క్రాస్ చేసుకొని వచ్చాము అని అంటే మన చేతికి గ్లౌజెస్ వచ్చేస్తాయి అండ్ పైనేమో ఈ క్యాప్ వచ్చేస్తుంది అనమాట. అండ్ ఫేస్ మాస్క్ కూడా ఉంటుంది ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కళ్ళకి కూడా. అండ్ లోపలికి మనం ఎంటర్ అవ్వగానే ఇవన్నీ మ్యాండటరీ థింగ్స్, కానీ నేను ఫేస్ మాస్క్ మాత్రమే వేసుకోలేదు ఎందుకంటే మీకు కనిపించాలి కదా, అందుకని అనమాట. సో ఇది ఒక్కటే అనమాట, ఇన్ అండ్ అవుట్ ఇంకేమీ ఉండవు. సో స్టోర్ రూమ్ సెక్షన్ తర్వాత మనకి వెంటనే కనిపించేది ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియా అనమాట. అండ్ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కంప్లీట్గా మనం ఫ్లమ్ కేక్స్ కానీ ఈ పిజ్జా బేస్ కానీ అండ్ రిమైనింగ్ చాలా వరకు కేక్స్ అన్ని ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతాయి. ఇక్కడ జరిగిన వాటిని నెక్స్ట్ సెక్షన్స్కి తీసుకొని వెళ్తారు. నెక్స్ట్ సెక్షన్లో ఏం జరుగుతుందో కూడా నేను మీకు చెప్తాను పదండి. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్షన్లో ఏ కేక్స్ అయితే తయారు చేస్తారో వాటిని బేక్ చేసే ప్లేసే ఈ బేకింగ్ సెక్షన్. లోపలికి రండి. సో ఇక్కడ ఆల్మోస్ట్ 8 ఓవెన్స్ ఉన్నాయి. ఓవెన్స్ అంటే మన ఇంట్లో పెట్టుకునే చిన్న చిన్న ఓవెన్స్ కాదు, ఇట్లాంటి పెద్ద పెద్ద ఓవెన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం ఆ టెంపరేచర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎంత టైం బేక్ చేయాలో అనే లిస్ట్ అంతా ఇక్కడ ఉంటుంది. సో దాన్ని యూజ్ చేసుకొని కేక్స్ని ఒక పర్ఫెక్ట్ టైం దగ్గర పర్ఫెక్ట్ టెంపరేచర్ దగ్గర బేక్ చేస్తున్నారు. ఈ సెక్షన్ తర్వాత ఇంకా కొన్ని ఇంపార్టెంట్ సెక్షన్స్ ఇంకో 2-3 ఉన్నాయి, అవి కూడా కవర్ చేద్దాం రండి. ఇదే ఐసింగ్ సెక్షన్. నాలాంటి చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి ఇష్టమైన డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పేస్ట్రీస్ ఇక్కడే ప్రిపేర్ చేస్తున్నారు. ఒక్క ప్లేస్ లో కూడా హైజీన్నెస్ మిస్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కదా కేఎస్ బేకర్స్ వాళ్ళు. వావ్, చూడడానికి బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా కేక్స్ అన్ని. మనకి నచ్చినట్టు కస్టమైజ్డ్ కేక్స్ కూడా తయారు చేస్తున్నారు ఈ ఐసింగ్ సెక్షన్ లో. నెక్స్ట్ సెక్షన్ ఏంటో అక్కడ ఏం చేస్తారో చెప్తాను. దానికన్నా ముందుగా కొంచెం వెయిట్ చేయండి. కేఎస్ బేకర్స్ వల్ల ఫేమస్ చికెన్ పఫ్ మేకింగ్ స్టార్ట్ అయింది, చూద్దాం పదండి ఇప్పుడు. వన్ డేలో ఆల్మోస్ట్ 18+ కేఎస్ బేకర్ స్టోర్స్ కి 6000+ పఫ్స్ తయారు చేస్తారంటే ఇక్కడ, అది కూడా జస్ట్ 3 అవర్స్ లో. అమేజింగ్ కదా. వా, ఆల్మోస్ట్ 3 అవర్స్ తర్వాత కేఎస్ బేకర్స్ వల్ల మోస్ట్ ఫేమస్ చికెన్ పఫ్స్ అయితే రెడీ అయిపోయినాయి. అండ్ అన్న చేస్తుంది ఏంటంటే దీన్ని పట్టి కొట్టడం అంటారంట. సో ఏం లేదు, కిందన కొంచెం అతుక్కొని ఉంటాయి కదా ట్రేస్కి, అవి అతుక్కోకుండా ఇలా చేస్తున్నారు. అండ్ వేడి వేడి చికెన్ పఫ్ని టేస్ట్ చేద్దాం. వా, నార్మల్గా మనం బేకరీలో ఉన్న ఈ చికెన్ పఫ్ని తినడం ఒక రకం అయితే, ఇక్కడ ఫ్రెష్గా ఇప్పుడే తయారయ్యి వేడి వేడిగా ఉండి ఈ పఫ్ని తింటే ఎంత బాగుందంటే కరకరలాడుతూ. అండ్ లోపల ఉండే ఈ చికెన్ స్టఫింగ్ కూడా చాలా బాగుంది. సో వన్స్ ప్యాకేజ్ సెక్షన్ లో కేక్స్ అన్ని ఇలా మంచిగా డెకరేట్ అయిపోయి నీట్ గా ప్యాక్ అయిపోయిన తర్వాత ఇవన్నీ వచ్చేది డిస్ట్రిబ్యూషన్ సెక్షన్. ఇక్కడ కేఎస్ బేకర్స్ వాళ్ళకి ఆల్మోస్ట్ హైదరాబాద్ లో 18+ స్టోర్స్ ఉన్నాయి. ఆ ప్రతి ఒక్క స్టోర్ డీటెయిల్స్ మనకి ఇక్కడ రాస్తున్నారు క్లియర్ కట్ గా. అండ్ ఇక్కడ నుంచి వెహికల్స్ లోకి పికప్ చేసుకుంటారు. మీకు డిస్ట్రిబ్యూషన్ సెక్షన్ గురించి చెప్పే లోపు ఓవెన్ నుంచి వేడి వేడి కేఎస్ బేకర్స్ వల్ల ప్లమ్ కేక్స్ బయటికి తీస్తున్నారంట. పదండి టేస్ట్ చేద్దాం. బయటికి తీసేసారు ప్లమ్ కేక్స్ ని, మంచిగా కాజులేసి పర్ఫెక్ట్గా బేక్ అయినాయి కదా. సో ఇప్పుడు
టైం దేనికో మీకు బాగా తెలుసు. టేస్ట్ చేయడానికి వా చూసారా లోపల మంచిగా చెర్రీస్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. వావ్, టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది. లోపలంతా చూడండి స్పాంజ్ లాగా ఉంది. వా, కేఎస్ బేకర్స్ లో మీకు బాగా ఇష్టమైన కేక్ ఏంటి, లేకపోతే మీకు బాగా ఇష్టమైన పఫ్ ఏంటో, ఏ ఐటమ్ అంటే మీకు బాగా ఇష్టమో ఒకసారి కామెంట్ చేయండి. అలానే కేఎస్ బేకర్స్ కి మీకు ఉన్న రిలేషన్ ఏంటో కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. చూసారు కదా, ఇది ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీ అందరికీ ఎంతగానో నచ్చింటుందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ సెక్షన్ లో మీ విలువైన కామెంట్స్ పెట్టండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అన్నిటికన్నా ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురు. అండ్ నేను మీరు రోహిత్ని వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు సెలవు, టాడా. ఈ ప్లమ్ కేక్ నేను పట్టుకెళ్ళిపోతా. కొంచెం గోంగూర వేసుకొని కలుపుకున్నా, పీసెస్ ఏమో టెండర్గా హైలైట్. గోంగూరలోకి మటన్ బిర్యానీ పడేశారు అంతే.